హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బుజ్జి క్రియేషన్స్. టుడే వీడియోలో మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే కళ్యాణ్, తనుజ వీరిద్దరి గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. నా మనసుకు అనిపించింది, ఒక కళ్యాణ్ ఒక తనుజ ఫ్యాన్గా కాకుండా ఒక మాల్ ప్రేక్షకురాలుగా ఏమనిపించింది నాకు అనేది ఇప్పుడు చెప్తాను. వీళ్ళిద్దరి రిలేషన్ ఏంటంటే ఎంత ప్యూర్ అంటే ఒకరిని ఒకరు తొక్కాలనుకోరు. గేమ్లో కానీ ఎక్కడైనా కానీ ఒకరిని తొక్కి మనం రావాలి పైకి అని అనుకోరు. అది కళ్యాణ్ కానీ తనుజ కానీ. అందుకే వీళ్ళిద్దరి పేరంటే నాకు చాలా ఇష్టం. అది ఎలా నువ్వు చెప్పగలవు అని అడుగుతారేమో. దానికి నిన్న శనివారం జరిగిన ఒక టాస్క్ మనకి చాలా రుజువుగా ఉంటుంది. అదేంటంటే నిన్న శనివారం ఎపిసోడ్ చూసారో లేదో చూస్తుంటే అందరికీ తెలుస్తుంది. అదేంటంటే కళ్యాణ్కి టాప్ ఓటింగ్ పెట్టారు కదా, ఓటింగ్ థర్డ్ పొజిషన్లో తనుజ వచ్చింది 93 పాయింట్స్తో. అప్పుడు తనుజకి గిఫ్ట్గా వాళ్ళ చెల్లిల అక్క పెళ్లి గురించి ఒక వాయిస్ మెసేజ్ వస్తుంది. వాయిస్ మెసేజ్ వస్తే ఆ మెసేజ్ వినడానికి కళ్యాణ్ని త్రో అవుట్ అంటే సీజన్ మొత్తం నామినేట్ చేయాలి అని చెప్తారు నాగార్జున గారు. వీళ్ళిద్దరికీ ఒకరంటే ఒక అభిమానం లేకపోతే వాళ్ళందరూ చెప్పుంటారు కదా, తనుజకైనా కళ్యాణ్ 2వ పొజిషన్లో ఉన్నారంటే నన్ను దాటి వెళ్తాడేమో అని, అలా అయినా తన్ని నామినేషన్లో ఉంచొచ్చు కదా అని త్రూ అవుట్ అని స్వార్థంగా ఆలోచించుకోకుండా తనుజ ఒకే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నాకు వద్దు సార్ వాయిస్ నోట్ అంటది. అలాంటి దాంట్లో అలానే ఆ షోలో ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే తను స్వార్థం కోసం వేరే వాళ్ళని ఉపయోగించుకునే కూడా చాలా ఉంటాయి. అలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఎంకరేజ్ చేయటం ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. నేను ఒకప్పుడు వాళ్ళ ఫ్యానే. బట్ వాళ్ళని ఇప్పుడు చూస్తుంటే అంటే 20/7 చూస్తుంటే గేమ్స్ వచ్చినప్పుడు కానీ ఆ స్వార్థం అది నాకు అస్సలు నచ్చలేదు. తర్వాత వెళ్ళిపోద్ది. వీళ్ళిద్దరు ఎందుకు ప్యూర్ అంటారంటే వీరిద్దరు టాప్ పొజిషన్లో ఉన్నారని ఇద్దరికి తెలుసు. కానీ ఇద్దరు తొక్కాలని వాళ్ళకి లేదు. ఇద్దరు తొక్కేసి మనం పైకి రావాలి అని వాళ్ళకి లేదు. అదే నాకు చాలా అంటే చాలా ఇష్టం. కళ్యాణ్ని పిలిచి, కళ్యాణ్ నీకు నీ విష్ లిస్ట్లో నీకు చికెన్ మటన్ అడిగావు కదా, నీ చికెన్ మటన్ కావాలంటే నీకు నిఖిల్ని చేయమంటాడు. కళ్యాణ్ అక్కడ కూడా చాలా అంటే చాలా క్లెవర్గా చాలా మనసు ఉన్నట్టుగా మాట్లాడతాడు. అక్కడ ఏంటో తెలుసా, వద్దు సార్ నా తిండి కోసం వేరే వాళ్ళ నామినేషన్ పెట్టడంలో వేరే వాళ్ళ ఆటను తొక్కడంలో నాకు అస్సలు మంచిగా అనిపించదు, నాకు అవసరం లేదు, నేను సర్వే అవ్వగలను అంటాడు. అక్కడ కళ్యాణ్ చాలా బాగా నచ్చుతాడు. ఇక తనుజని పిలిచి, సరే తనుజ కోసం నువ్వు ఒకటి త్యాగం చేస్తే నీకు తనుజకి ఒక గిఫ్ట్ వస్తుందంటే ఒక్క క్షణం ఆలోచించకుండా, అసలుకి ఒక్క క్షణం ఆలోచించకుండా నేను అవుతానంటాడు, నామినేషన్ అవుతాను అంటాడు 2 వీక్స్. ఇది కదా స్వచ్ఛమైన ప్రేమ అంటే. అది ప్రేమైనా కానీ స్నేహమైనా కానీ, నేను ప్రేమ అని చెప్పను, కానీ స్నేహం కానీ ఏ బాండింగ్ అయినా చాలా స్వచ్ఛమైంది అనిపిస్తుంది. అలాంటప్పుడు మనకి నాకైతే చాలా క్యూట్ అనిపించింది అబ్బా. అందుకే నాకు వీళ్ళిద్దరంటే చాలా ఇష్టం. ఎందుకంటే ప్యూర్ సోల్స్ అండ్ ప్యూర్ హార్ట్స్, అంటే చాలా ప్యూర్గా ఉంటారు వాళ్ళ మనసులు అనేవి, చాలా ప్యూరిటీగా ఉన్నాయి. అంటే ఒకరిని తొక్కేసి ఒకరు ఓడిపోవాలని, ఒకరిని ఎదగకుండా చేయాలని ఇలాంటి థాట్స్ ఏమీ ఉండవు అసలుకి. అలా చాలా అంటే చాలా మంచి వాళ్ళు. కళ్యాణ్ ఒక్క నిమిషం కూడా తన గురించి ఆలోచించకుండా నామినేషన్లోకి వెళ్తానంటాం. తనూజ ఒక్క నిమిషం ఆలోచించకుండా నువ్వు నా కోసం నామినేషన్కి వెళ్ళొద్దు అంటాం. ఇది విన్నర్స్ లక్షణం అంటే వాళ్ళ పర్సనాలిటీని చూపించే లక్షణం అంటే. ఇది నిజమా కాదా? మీలో ఎంతమందికి కళ్యాణ్కి అండ్ తనూజకి ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళు ఈ వీడియోని లైక్ చేసి ఒక్క హార్ట్ సింబల్ అయినా ఒక చిన్న హార్ట్ సింబల్ అయినా కామెంట్ చేయండి. నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పుందా, లేకపోతే ఇది కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారా? నాకు కళ్యాణ్ ఒక కామన్ మ్యాన్గా, చాలా కామన్ మ్యాన్స్లో వచ్చిన వాళ్ళందరిలోకెల్లా కళ్యాణ్ అంటే ఇష్టం. ఎందుకంటే తను స్మైల్ చేస్తాడనో లేకపోతే ఇంకేదో అని కాదు, తను ప్యూర్ సోల్ అండ్ నిజాయితీ, అదంటే చాలా ఇష్టం. అలానే తనుజ ఒక సెలబ్రిటీ అయ్యుండి కూడా అందరితో కలిసిపోయి ఎవరితో రెస్పెక్ట్గా మాట్లాడాలి, ఎవరికి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి, ఎక్కడ తను వాయిస్ని ఎక్కడ రేట్ చేయాలో అక్కడ రేట్ చేస్తూ గేమ్ని ఒక గేమ్ లాగా ఆడుతూ ఉంటుంది. తనకి ఎంతోమంది సింపతి అని, తన్ని సింపతి క్వీన్ అని, డ్రామా క్వీన్ అని ఏవేవో పెట్టారు. బట్ అవేమీ పట్టించుకోకుండా మళ్ళీ మరుసటి వారం మళ్ళీ ఫ్రెష్గా గేమ్ మొదలు పెడుతుంది చూడండి. నేనైతే హ్యాట్సప్ చేస్తాను తనకి. అంత సహనం ఉండాలి. అంతమంది తనని కార్నర్ చేస్తున్నా కూడా ఓడ్చుకునేదానికి ఒక సహనం అనేది ఉండాలి. చాలా అంటే చాలా గ్రేట్ అండి తను. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీళ్ళిద్దరిలో కళ్యాణ్ అండ్ తనుజాలో వీళ్ళిద్దరిలో ఎక్కువ ఎవరు మీకు ఇష్టమో కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ కొట్టి వీడియోని చూడండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.